ఈరోజు మీరు ఒక లెజెండ్ని కలుసుకోబోతున్నారండి. పిల్ల నువ్వు లేని జీవితంలో కీలక పాత్ర పోషించారు ఈ లెజెండ్. ఎవరా అనుకుంటున్నారా? మరి లెజెండ్ మూవీతో విలన్గా మీ అందరికీ సరికొత్త రూపంలో పరిచయం అయిన ఈ హ్యాండ్సమ్ హీరో జగపతి బాబు గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి ఈయనని అడిగి పిల్ల నువ్వు లేని జీవితం విశేషాలు తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారని నేను అడుగును, ఎందుకంటే ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని చూడగానే. సూపర్. సో అది చెప్పలేను అనమాట. అలా ఉన్నా కూడా సూపర్గా ఉన్నారు మీరు. మీరు ఎలా ఉన్నా బాగుంటారు. ముందు చెప్పండి, ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఏం తింటూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? ఎలా ఉండడానికి? ఇలా ఉండడానికి. అలా ఉండలేను కాబట్టి. అలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారని నేను ఎప్పుడు చెప్తాను. అంటే సినిమా అనేది మ్యాజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అభిమానులు అనేది ఇంకో మ్యాజిక్. బికాస్ స్క్రీన్ మీద ఒక మనిషిని చూసి మా మనిషి మనడు అని ఫీల్ అయిపోయి స్వార్థం లేకుండా ప్రేమించే మనుషులు. ఒక ఆర్టిస్ట్కే ఇంతమంది ఇన్ని లక్షల్లో అభిమానులు ఉండేది ఒక ఆర్టిస్ట్ ఒక్కడికే. పాలిటీషియన్స్ కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి స్వార్థం ఉంటుంది. మన నాయకుడు వస్తే మనకైతే చేస్తాడు, ఇక్కడ మనం ఏం చెయ్యం వాళ్ళకి. సో ఆ బ్లెస్సింగ్స్ చాలు నాకు. అందరూ చాలామంది ఆర్టిస్టులు, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్. అఫ్ కోర్స్ అవును, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ మీరు స్పెషల్ కొంచెం. సో ఎందుకంటే ఇంకొకటి, మీరు ఇంత చెప్పినా కూడా నేను మధ్యలో ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ప్రేమ దగ్గర కనెక్ట్ అయ్యాను. సో ఆ ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మీరు? నా ప్రేమని ఇప్పుడే చెప్పింది, కాకపోతే ఇది తేడా వస్తుంది కొంచెం, చూసుకుందాం. ఓకే, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ లవ్ ఇస్ వెల్కమ్. ఇట్స్ ఆల్వేస్ ఎ విష్ అండ్ ఎ బ్లెస్సింగ్. సూపర్. పిల్ల నువ్వు లేని జీవితం. ఎప్పుడైనా మీ జీవితంలో కూడా పిల్ల లేకపోతే అయ్యా నువ్వు లేని జీవితం అనుకున్నారా? ప్రతి ఒక్కడు అనుకుంటాడు, నాకు తెలిసి అట్లీస్ట్ 99%. సో ఎప్పుడు అనుకున్నారు? నేను పిల్లలారా మీరు లేని జీవితం అనుకున్నాను. పిల్లలారా మీరు లేని జీవితం అని. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎస్, సి అంటే మ్యాన్ గర్ల్ అనేది ఇట్స్ కాంబినేషన్ దట్ ఈస్ న్యాచురల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ నేచర్. సో ఇట్స్ ఇది ఎంత ముఖ్యం, ఆమె తల్లి ప్రేమ నుంచి అభిమానుల ప్రేమ నుంచి ఫ్రెండ్స్ రిలేటివ్స్, అది కూడా చాలా ముఖ్యం లైఫ్కి. ఇట్ గెట్స్ యూ గోయింగ్. సో ఎస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఎప్పుడైనా ఆ పిల్ల మీరు లేని జీవితం అనుకుని ఉంటారా? అంటే వాళ్ళకి తెలియాలంటారా? వాళ్ళని అడగాలి అంతే. బట్ అట్లా మ్యూచువల్ ఉంటేనే నేను ఐల్ గో వన్ వే. ఐ మీన్ ఐఎమ్ నాట్ వన్ వే పర్సన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే జగపతి బాబు గారు ఏం చెప్తున్నారు స్టేట్మెంట్. సో ఎవరైనా పిల్ల నువ్వు లేని జీవితం అంటే మీరు రావచ్చు, మీరు లేని జీవితం అనుకుంటే మీ దగ్గరికి వచ్చి అడగొచ్చు అనమాట, నాలా ధైర్యం చేసి. ఓకే, ఇప్పటి వరకు జగపతి బాబు గారు అంటే లెజెండ్ వరకు కూడా ఒక ఫ్యామిలీ హీరో అని అన్నారు, కానీ లెజెండ్లో భయపెట్టారండి, అందరినీ భయపెట్టారు. మీరే భయపడ్డారా? ఓకే, సో అలా భయపెట్టారు. సూపర్. అసలు ఇలా కూడా యాక్సెప్ట్ చేసేసారు మిమ్మల్ని మీ ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఇందులో ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా మీ క్యారెక్టర్? ఇది యంగర్ లుక్. ఇట్ విల్ బి అరౌండ్ లెట్స్ సే 35-40. బంతి ఇంకా నీ కోట్లోనే ఉంది, ఆలోచించుకో. ఒక్కసారి బంతి గేట్ దాటితే బాంబ్ అవుద్ది. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒకళ్ళన్నా కనీసం సెట్లో ఉండాలి ఎప్పుడు అని. సెట్లో అంటే ఓనర్, అది ఎక్కడైనా సరే, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, సినిమా ఫ్యాక్టరీ ఓనర్ అవ్వచ్చు, ఓనర్ పట్టించుకోకపోతే ఎంప్లాయీస్ పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ప్రొడ్యూసర్స్ డైరెక్ట్గా చెప్తాను, మీరుంటే నేను బిహేవ్ చేసే పద్ధతి ఒకటి అండి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనే కాన్షియస్నెస్ వేరు. ఐ వుడ్ వాంట్ టు డూ బెటర్. ఒక అందమైన అమ్మాయి ఉంటే ఇంకా బాగా చేయాలని ఎట్లా అనిపిస్తున్నా, ప్రొడ్యూసర్ కూడా ఉంటే స్పాట్లో జస్ట్ అన్ ఎంతూజియాజం, జస్ట్ లిఫ్ట్ అనమాట అవి ఉంటుంది. ఒకటి. రెండోది, ఎంప్లాయీస్ ప్రొడ్యూసర్కే డబ్బు పెట్టేవాడికి లేకపోతే మిగతా వాళ్ళకి ఏముంటుంది, ఆడికేం లెక్కలేదు మనకెందుకు రా అనే టైప్లో ఉంటాం. సో ఒక మేకర్ అనేవాడు స్పాట్లో ఉండాలి, లేదా ఫైనాన్షియల్ అవుతాడు, ఇంకా దిగజారితే బ్రోకర్ అవుతాడు. ఐ డోంట్ వాంట్ బ్రోకర్స్. ఓకే, సో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఉండాలి, చూసుకోవాలి, 100% ఉండాలి. అది వీళ్ళు ఐ సీన్ దెమ్ ప్రాపర్గా. అరవింద్ గారు పాప ఆయనకున్న బిజీలో అప్పటికి రోజు టచ్లో ఉండేవారు.
కాకుండా రాజు తను చాలా బిజీ 4-5 సినిమాలు చేస్తుంటాడు, డిస్ట్రిబ్యూషన్, సో మెనీ థింగ్స్. బట్ వెన్ హీ వాజ్ నెసెసరీ హీ వాజ్ దేర్. అవసరమైతే ఉండేవాడు. వాసు ఒక పేపర్ సీన్ పేపర్ పట్టుకుని, అవసరమైతే క్లాప్ బోర్డ్ పట్టుకుని, అవసరమైతే ప్రొడక్షన్ చేసి బన్నీవాసు ఇంత చేశాడు. అలాగే హర్షిత్. వాళ్ళందరినీ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. అట్లీస్ట్ దెర్ ఆర్ మేకర్స్ ఇంకా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ప్యాషన్ ఉందండి. నాట్ ఓన్లీ ఆన్ సినిమా, ఆన్ ద ఆర్టిస్ట్ ఆల్సో. ఆర్టిస్ట్ మీద రెస్పెక్ట్, ద వే దే ట్రీట్ దెమ్. జనరల్గా మనకి మేమేదో చెప్తామండి ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో, భలేవరండి తప్పకుండా చేద్దాం అంటారు, పక్కలాడి మొహం అంటారు. వీళ్ళు అట్ట కాదు, దే విల్ కమ్ బ్యాక్. మీరు ఇట్లా చెప్పారండి, ఇట్టయితేనే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అంటే దే విల్ కన్విన్స్ మీ ఆర్ ఎనీ ఆర్టిస్ట్ ఆర్ ఐ విల్ కన్విన్స్ దెమ్. వాళ్ళు కన్విన్స్ అయితే మీరు చెప్పింది కరెక్ట్ అని ఇలా చేద్దాం, మళ్ళీ రీషూట్ పెట్టండి, ఎంతైనా ఖర్చు. అసలు ఖర్చుకి వెనకాడకుండా చెప్పిన దానికి ఒక రెస్పెక్ట్, మళ్ళీ స్క్రిప్ట్కి దీనికి ఆర్టిస్ట్కి వాల్యూ అది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఐ హావ్ సీన్ ఇన్ దెమ్. చూస్తుంటే కాస్త వెరైటీగా, కొంచెం ఇంట్రెస్టింగ్గా, కూర్చుంత విచిత్రంగా ఉంది. చెప్పరా నీకు అదేంటో చెప్పు. హృదయమే ఏం చూస్తున్నారు? కోపం వచ్చి కొట్టాను.